ఆవిడకే ములక్కాడ ఇగురు వండుకుందామండి. ప్రాసెస్లోకి వెళ్దాం, చూద్దాం రండి. ఉంటాను. శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి ములక్కాడ మామిడికాయ వండుకుందామండి. ఇదిగోండి, ఇదిగోండి ములక్కాడ ముక్కలు, ఒక ములక్కాడ మామిడికాయ, 5 పచ్చిమిర్చి పెట్టుకున్నానండి. ఫస్ట్ మనం ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేసిన పేస్ట్ వేసుకుందామండి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. ఇది ఆయిల్ బయటకు వచ్చేలాగా వేగాలి కదండి. ఇదిగోండి, కొంచెం ఉప్పు వేసుకుందామండి. సరిపడా ఉప్పు వేసుకుందాము. ములక్కాడ కూడా వేసేసుకున్నాము. ములక్కాడ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇవన్నీ కలిపి వేగుతాయండి. కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం కారం వేసుకుని వాటర్ వేసేసుకుంటే ములక్కాడ మామిడికాయ కర్రీ రెడీ అయిపోతుందండి. కాసేపు మూత పెట్టుకుందామండి. ఇలాగా ఇదిగో చూడండి, మామిడికాయ ముక్కలు ములక్కాడ మగ్గింది కదండి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుని కారం కూడా వేసుకుందాము. మామిడికాయ పుల్లగానే ఉంటుంది కదా, స్పూన్నర కారం వేస్తానండి. చూడండి, మామిడికాయ రోజుల్లో ఎందులోనే వేసుకోవచ్చండి. మామిడికాయ ఏటిలోనే కలుపుకొని వేసుకోవచ్చు. ఎండు చేపలో వేసుకోవచ్చు, పచ్చికాయలు వేసుకోవచ్చు. ప్రతి దాంట్లో మామిడికాయ వేసి వండుకోవచ్చండి. మామిడికాయలు సంవత్సరం పాటు ఉండవు కదా, ఇలాగా వేసుకుని మనం వండుకుంటే మంచిదండి. ఇదిగోండి, వాటర్ కూడా వేసేస్తున్నాను. కాసేపు మూత పెట్టుకుంటే ములక్కాడ మామిడికాయ ఉడికిపోయింది అనుకోండి, తొందరగానే ఉడికిపోతుందండి. కొద్దిగా వాటర్ వేసుకున్నాను, ఇంకో కొంచెం వేసుకుంటే సరిపోద్ది. మూత పెట్టుకుందామండి కాసేపు. చూడండి, కూర ఇలా రెడీ అయిందండి. చాలా బాగా వచ్చింది కర్రీ అయితేని, చాలా సూపర్ ఉందండి. పులుపు కూడా ఉంది, ఉప్పు కూడా సరిపోయింది. మామిడికాయ ములక్కాడని ఇందులో గుడ్లు కూడా వేసుకోవచ్చు, ఎండ్రీలు వేసుకోవచ్చు, ఎండు చేపలు వేసుకోవచ్చు, ఎలాగైనా వండుకోవచ్చండి. అంటే నీసు తినవండి, అంచేత ఇలాగా వండేనండి. ఉంటానండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. వీడియో ముగిస్తున్నాను.